డైలీ అంతా కూడా మీకు ప్రెగ్నెంట్ సారీస్లో చాలా వెరైటీస్ పర్చేజ్ చేస్తుంటారు కదండి. ఇవాళ మనం పార్టీ వేర్లో మనం టపేటా సిల్క్లో మనం పార్టీ వేర్ స్టైల్ ఇచ్చామండి. బోర్డర్ అంతా కూడా మనకు పార్టీ వేర్లో ఇచ్చేస్తూ మనకు బోర్డర్ మీద చూసినట్లయితే పిటాయ్ వర్క్ అనేది యాడ్ చేస్తూ వచ్చాము. పీచ్ కలర్ సారీ ఇచ్చామండి. పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్రీమ్ కలర్ బేస్ ఇస్తూ, క్రీమ్ అంటే కూడా మనకు గోల్డ్ షేడ్లో అనేది తీసుకున్నామండి. దీంట్లో అంతా కూడా మనకు పీచ్ పింక్లోనే మనకు షేడ్ అనేది మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా బోర్డర్ మీద చూసినట్లయితే ఒక సర్కిల్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తుంది. దీంట్లో కూడా మనకు పికాక్ అనేది మనకు ఒక పురి విప్పినట్టు గ్రాండ్గా ఇస్తే, ఇంకోటి వచ్చేసి మనకు ఫిల్లింగ్ స్టైల్ ఇచ్చామని ఇట్లా ఆల్టర్నేట్గా మనకు పికాక్ డిజైన్ అనేది ఇచ్చాము. ఆ పికాక్లో కూడా మనకు అవుట్లుక్ బేస్ అంతా కూడా గ్రీన్ కలర్ రన్ చేసామండి, గోల్డెన్ అనేది రన్ చేసాము. త్రూఅవుట్ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే డబల్ పికాక్ ఇచ్చామండి. ఒక స్టెమ్ మీద మనకు పికాక్ కూర్చున్నట్టు గ్రాండ్ పొజిషన్లో తీసుకున్నాం. సారీ అంతా కూడా 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ అనేది ఇచ్చామండి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కూడా మనకు ఒక పికాక్ అనేది డ్రాన్సింగ్ స్టైల్లో మనకు ఒక పికాక్ అనేది క్రియేట్ చేసి సర్కిల్ డిజైన్ అనేది యాడ్ చేసి వచ్చాము. ఆ సర్కిల్లో కూడా మనం చూసినట్లయితే సిల్వర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి గోల్డెన్ ఫినిషింగ్ అనేది రన్ చేస్తే, అవుట్లుక్ బేస్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చామండి. మొత్తం అంతా కూడా మనకు పికాక్కి గ్రీన్ కలర్ అనేది రన్ చేసాము. ఆల్మోస్ట్ త్రోట్ సారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. ఫుల్ సారీ ఇలానే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు పార్టీ వేర్ స్టైల్ ఇచ్చామండి. కాంట్రాస్ట్ బేస్ ఇచ్చేస్తూ మనకు జస్ట్ బార్డర్లో ఏదైతే కాంబినేషన్ ఇచ్చామో అదే కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చాము. మిడిల్లో ఏదైతే మనకు శారీలో యూజ్ చేస్తాం ఆ డిజైన్ అదే అనేది మనకు బ్లౌజ్ పార్ట్లు అంతా కూడా హెవీ లుక్తో తీసుకున్నాం అన్నమాట. దీంట్లో మనం 3/4 హ్యాండ్స్ అలాగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనం ప్రెగ్నెంట్ సారీస్ చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 2325 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. టపేటా సిల్క్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. ఇప్పుడు మనకు 40% 50% ఆఫర్స్ ఉన్నాయండి. ఆఫర్స్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి. మన 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకు దిల్షుక్నగర్ కోనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఒక షోరూమ్ ఉందండి. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ మెయిన్ రోడ్కి సుందరనగర్ కాలనీలోనే ఉంటుందండి. మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇవే కదండి టపేటా సిల్క్ మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఉన్నాయి. 700-800 నుంచి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 23-25కి అవైలబుల్ ఉందండి. దీంట్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. జనరల్గా మనకి టపేటా సిల్క్ అంటే జనరల్గా మనకు 2 షేడ్స్ కనిపిస్తుంటుందండి సారీలో. మనకి పర్టికులర్గా ఇలా చూస్తే మనకు డార్క్ బ్లూ ఉంటుంది, ఇలా షేడ్ చూస్తే లైట్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది. దీంట్లో కూడా మనకి షేడ్ అనేది మనకు టపేటా సిల్క్లో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది తీసుకుంటాము. 2 షేడ్స్ రావడం వల్ల ఇది మనకు బ్రైట్నెస్గా చాలా క్లాసీగా అనిపిస్తుంది అన్నమాట. సారీ కూడా బ్లూ కలర్ సారీ ఇస్తూ డార్క్ ఇంక్ బ్లూ కలర్ సారీ ఇచ్చాము. మొత్తం అంతా కూడా బోర్డర్లో చూసినట్లయితే కాంట్రాస్ట్ వేసి ఇచ్చామండి. పింక్ కలర్ తోటి ఒక సర్కిల్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ దీంట్లో కూడా మనకు 2 పీకాక్స్ అనేది రన్ చేసాం. సారీలో ఇచ్చిన కాంబినేషన్ తోటి పీకాక్ అవుట్లుక్ బేస్ అంతా కూడా మనకు స్టెమ్స్ అంతా కూడా మనకు మొత్తం మనకు స్టెమ్స్కి అంతా కూడా మనకు కట్టు వర్క్ స్టైల్లోనే ఇచ్చామండి. మొత్తం అంతా కూడా ముడి కుట్టు అనేది ఎంటర్ చేస్తూ వచ్చాము. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ తీసుకున్నామండి. 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ అనేది రన్ అవుతూ వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకు ప్లెయిన్గా కాకుండా ఒక పికాక్ అనేది డ్రాన్సింగ్ పొజిషన్లో మనకు ఒక పికాక్ అనేది ఇచ్చేస్తుంది. దాని అవుట్లుక్ బేస్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి తీసుకున్నాం అనమాట. సారీ బోర్డర్లో మనం పర్టికులర్ చూసినట్లయితే సారీ బోర్డర్ మనకి పింక్ ఇస్తూ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చామంటే మనకు మార్చేటట్టు. మిడిల్ పార్ట్లో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బోర్డర్కి మార్చేటట్టు మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాన్సింగ్ పొజిషన్లో మనకు ఒక డాల్ఫిన్ స్టైల్లో మనకు మొత్తం పికాక్ డిజైన్ ఎంటర్ చేస్తాం. త్రోట్ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే చాలా దగ్గర వస్తుందండి. ఫుల్ సారీ ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. మనకు ఈ టపాటాలో కూడా మనకు లాంగ్ ఫ్రాక్స్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి. క్రాప్ టాప్స్కి అలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ సారీస్ మనకు 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనకు సారీగా అంటే మనం ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసుకుని మనం క్రాప్ టాప్స్ పిల్లలకి అలా కూడా మనం కిడ్స్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి. నేను బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చామండి. మొత్తం అంతా కూడా పింక్ కలర్ ఇచ్చేస్తూ ఓ డ్రాన్సింగ్ బ్లౌజ్లో మనకి ఏంటంటే ఒక ఫిగర్ అనేది మనకు మొత్తం పికాక్ డ్రాన్సింగ్ స్టైల్లో మనకు పికాక్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాము. పోల్కోల్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ తోటి ఇచ్చాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. దీంట్లో కలర్ ఇచ్చామండి. ఎల్లో విత్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఈ టొపాటో అనేటప్పటికి మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. మనకు ఫుల్ కంఫర్ట్గా మనకు ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్లో ఫుల్ కంఫర్ట్గా ఉంటుందండి. ఐరన్ కూడా అక్కడ చాలా బాగుంటుంది అనమాట. నార్మల్ వాష్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంటుంది. ఎల్లో కలర్ సారీ ఇచ్చేస్తూ ఎంత మెల్ల ఇచ్చాము. దీంట్లో పింక్ కూడా మనకు పీచ్ పింక్ అండి. జనరల్గా మనకు పిటాయ్ పింక్ అంటాము కదా, ఆ పింక్ అనేది రన్ చేస్తూ వచ్చాము. ఆ పోల్కోలో అనేటప్పటికి మనకు ఒక డ్రాప్ అనేది ఇచ్చేస్తూ ఎల్లో కలర్ తోటి మనకు మీనా వర్క్ అనేది మనకు మొత్తం పికాక్ డిజైన్ అనేది అవుట్లుక్ బేస్ అంతా కూడా ఎల్లో కలర్ రన్ చేస్తామండి.
మొత్తం మనకు థ్రెడ్ వర్క్ కంటిన్యూగా ఇచ్చేసాం. అవుట్లుక్ అంతా కూడా మనకు గోల్డెన్లోనే సిల్వర్ అనేది రన్ చేసాం. 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ ఇచ్చాం. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు ప్లైన్గా కాకుండా ఒక పోల్కో డోట్స్ లానే సర్కిల్ డిజైన్ అనేది రన్ చేస్తూ చిన్న చిన్న మనకు ముడికుట్టు స్టాల్లో ఇచ్చామండి. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు ఒక డ్రాన్సింగ్ పొజిషన్లో మనకు పికాక్ అనేది తీసుకున్నాం అనమాట, రన్ చేస్తున్నట్టు డిఫరెంట్గా. దీంట్లో ఏంటంటే మనకు కలర్ బేస్ కూడా మనకు బోర్డర్లో ఏదైతే మనం పీచ్ కలర్ ఇచ్చామో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చాము. శారీ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ అటు గోల్డ్ కాదు ఇటు సిల్వర్ కాదండి, 2 షేడ్స్ అన్నది ఎంటర్ చేస్తూ కాపర్ స్టాల్లో తీసుకున్నాము. త్రోట్ శారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చామండి. మొత్తం అంతా కూడా బోర్డర్లో ఏదైతే కాంబినేషన్ ఇచ్చామో పీచ్ పింక్ తోటి మనకు పిటాయ్ పింక్ స్టాల్లో అదే బ్లౌజ్ అనేది తీసుకున్నాం. 3/4 హ్యాండ్స్ అలాగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. పెట్టుబడులు కాకపోతే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా పెట్టినా కూడా అఫీషియల్గా క్లాసీగా ఉంటుంది. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్సీ చాలా రీజనబుల్గా ఇస్తుందండి. జస్ట్ మనకు 2,325 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. మన ప్రెగ్నెన్సీస్ వచ్చేసి మనకు 2 షోరూమ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మన దిల్షుఖ్నగర్ కునార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఒక షోరూమ్ ఉందండి. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలోనే ఉంటుందండి, మెయిన్ రోడ్ కనిపిస్తుంటుంది అనమాట. మనకి 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాదండి, మీరు షోరూమ్స్ విజిట్ అవుతే ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది డైలీ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు మనకు 40%, 50% ఆఫర్స్ ఉన్నాయండి. అన్ని వెరైటీస్ మీద మనకు ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి. పీచ్ కలర్ సారీ ఇస్తూ పిటాయ్ పీచ్లోనే మనకు అదొక రాణి పింక్ షేడ్ అనేది ఎంటర్ చేస్తూ వచ్చామండి. బోర్డర్ చూసినట్లయితే కూడా పట్లేదా మనకు ఈ కలర్ అనేది మనకు ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. కట్టుకున్నా కూడా ఏ కలర్ కాంబినేషన్ ఉన్న వాళ్ళకైనా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చాం. బ్లూ కలర్ బార్డర్ ఇస్తూ మనకు ఒక పోల్కో డోట్స్ అనేది ఇచ్చేస్తూ పికాక్ డిజైన్ అనేది రన్ చేస్తూ వచ్చామని 2 పికాక్స్ అనేది ఇస్తూ శారీ ఇచ్చిన కలర్ కాంబినేషన్ తోటి మనకు పికాక్ అవుట్లుక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేసాము. 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ అనేది రన్ అవుతూ వస్తుందండి. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కూడా ఒక పోల్కో డోట్స్ అనేది ఇచ్చేస్తూ దాంట్లో అంతా కూడా మనకు పికాక్ డిజైన్ అనేది ఇచ్చాం. దాని అవుట్లుక్ అంతా కూడా బ్లూ కలర్ తోటి మనకు ఫినిషింగ్ ఇచ్చాం. త్రోట్ శారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఫుల్ శారీ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చామండి. మొత్తం అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చేస్తూ అదే డిజైన్ అనేది రన్ చేస్తాం. పార్టీ వేర్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఈవినింగ్స్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి. మ్యారేజ్ టైంలో, రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి ఇలాంటి వాటికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్సీ చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 2,325 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇవి ఏంటంటే మనకు 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 1 or 2 టైమ్స్ మనం శారీగా యూజ్ చేసుకొని కిడ్స్ కానివ్వండి, పిల్లలు ఉన్న అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ అలా కానీ మనకు చాలా బాగుంటుంది అనమాట. షార్ట్స్ అలా చేయించినా కూడా చాలా బాగుంటుంది. టాప్స్కి అలాంటి వాటికి కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్సీ చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 2,325 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు డార్క్ బ్లూలో తీసుకున్నాం. డార్క్ బ్లూ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. గ్రీన్ అంటే కూడా మనకు లైట్ ఇది మనకు లక్స్ గ్రీన్ స్టాల్లో ఇచ్చామండి. జనరల్గా మనకి ఈ కాంబినేషన్ రావడం కూడా కొంచెం మనకు రేర్గా వస్తుంది. ఈ బ్లూకి అనేటప్పుడు మనకు పర్టికులర్గా పింక్ కలర్ అలా చూస్తుంటాం కదా. లక్స్ గ్రీన్ అనేటప్పుడు చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషను. శారీలో బోర్డర్ అంతా కూడా మనకు చాలా రిచ్గా క్లాసీగా ఉంటుందండి. మనకు కట్టుకున్నా కూడా క్యారీ చాలా ఈజీ ఉంటుంది. బ్లౌజ్ బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు పికాక్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తే ఆ బ్లూ కలర్ తోటి అవుట్లుక్ అంతా కూడా పికాక్స్కి మనకు 2 లైన్స్ లాగా కంటిన్యూ వేయచ్చు. మొత్తం అంతా కూడా మనకు కాపర్ యాంటిక్ అనేది రన్ చేస్తామండి. శారీ మిడిల్ పార్ట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక పోల్కో డోట్స్ అనేది మనకు ఒక పికాక్ డ్రాన్సింగ్ పొజిషన్లో ఇచ్చేస్తూ మొత్తం గ్రీన్ కలర్ తోటి అవుట్లుక్ వేసి ఇచ్చామండి. దీంట్లో అంతా కూడా ఎడ్జ్ పార్ట్లో వచ్చేసి మళ్ళీ మనకు పిటాయ్ వర్క్ అనేది రన్ చేస్తాం. 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ అనేది రన్ అవుతూ వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు సీక్రీన్లోనే మనకు డిఫరెంట్ కాంబినేషన్తో ఇచ్చామండి. హ్యాండ్ పర్పస్కి మనకు డిజైన్ అంతా కూడా మనకు 3/4 హ్యాండ్స్ అలాగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదా మనం బోట్ నెక్ అలా యూజ్ చేసినా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్సీ చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 2,325 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాదండి, మీ షోరూమ్కి విజిట్ అవుతే మన దగ్గర దీంట్లో 700-800 నుంచే మనం ఈ ఫ్యాబ్రిక్లో మనకు 700-800 నుంచి అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. దీంట్లో మళ్ళీ ఇంకో కాంట్రాస్ట్ ఉందండి. డార్క్ బ్లూకే మనకు పీచ్ పింక్ అనేది యాడ్ చేస్తామండి. జనరల్గా మనం ఇప్పుడు మనం ఎంబ్రాయిడరీ చూసాం కదా, పీచ్ పింక్ అనేది ఎంటర్ చేస్తాము. మీ షోరూమ్కి విజిట్ అయితే ఇంకా చాలా ఐటమ్ ఉంటుందండి. మన ప్రెగ్నెన్సీ వచ్చేసి మనకు 2 షోరూమ్స్ ఉన్నాయండి.
ఒకటి వచ్చేసి మనకి దిల్షుఖ్నగర్ కోనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఒక షోరూమ్ ఉంది. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ రైతు బజార్ ఆపోజిట్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ కనిపిస్తూనే ఉంటుంది సుందరనగర్ కాలనీలో. నెక్స్ట్ స్టెప్స్ వెళ్ళడానికి ఎర్రగడ్డలో వచ్చేసి మనకి సుందరనగర్ కాలనీలో ఉంటుందండి. ఇవే కాదండి మీ షోరూమ్కి విజిట్ అవుతాయి. ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. డైలీ అనేటప్పుడు మన దగ్గర స్టాక్ కూడా చేంజ్ చేస్తుంటాం. న్యూ వెరైటీస్ చాలా లాంచ్ చేస్తూ ఉంటామండి. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్స్ సర్వీస్ చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 2325 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇదేంటంటే మనకు 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2-3 టైమ్స్ మనం శారీగా యూజ్ చేసి మనం లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, గాగ్రాస్ అలా కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిడ్స్ వేర్స్కి. నెక్స్ట్ స్టెప్స్ మళ్ళీ కలుద్దాం.